హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుజన. వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్. ఇట్ మేక్స్ యూ హెల్తీ. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ మామిడి అల్లం పులుసన్నం. మామిడి అల్లం ఫ్యామిలీకి చెందింది అనుకుంటాము, కానీ ఇది పసుపు ఫ్యామిలీకి చెందింది. కాకపోతే ఈ అల్లం పైన లోపల తెల్లగా ఉంటుంది. మామిడి అల్లాన్ని విరిచి వాసన చూస్తే మామిడికాయ వాసన వస్తుంది. పసుపు దుంపల్లాగే ఈ దుంపలు కూడా పొడవుగా ఉంటాయి, కాకపోతే ఈ దుంపలు కొంచెం తెల్లగా ఉంటాయి. వాతం, పిత్తం, కఫం, త్రిదోషాలను కంట్రోల్ చేస్తుంది, పైత్యాన్ని తగ్గిస్తుంది. మామిడి అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్లలో వాపులు తగ్గించడానికి సహాయపడతాయి. పొట్ట సమస్యలు ఉన్నవారు, ఆహార మరుగుదల లేనివారు, ఆకలి అవ్వని వారికి దీనిని తగిన మోతాదులో తీసుకుంటే కంట్రోల్ చేస్తుంది. గ్యాస్ సమస్యలని నివారిస్తుంది, ఆకలిని పుట్టిస్తుంది. ఇక నిమ్మకాయ గురించి చెప్పాలంటే ప్రతిరోజు తగిన మోతాదులో తీసుకుంటే అమ్మలా కాపాడుతుంది. కావలసిన పదార్థాలు: బియ్యం 500 గ్రాములు, 2 గ్లాసులు. పులుసన్నంకి మరీ పాత బియ్యం అయితే అంత రుచిగా ఉండదండి. నిమ్మకాయలు 5, అన్నీ ఒకే సైజు పెద్ద నిమ్మకాయలైతే 4 సరిపోతాయి. పచ్చగా ఉండే నిమ్మకాయలతో పులుసన్నం చేస్తే అంత బాగుండదు. పసుపుగా ఉండే నిమ్మకాయలతో పులుసన్నం చేస్తే భలే రుచిగా ఉంటుందిలేండి. నిమ్మకాయలు పిండేటప్పుడు నిమ్మ తొక్కలోని పసరుతో సహా పిండకూడదు. అలా పసరుతో సహా పిండితే పులుసన్నం చేదు, వగరు వచ్చేస్తుంది. జాగ్రత్తగా పులుసు వరకే పిండుకోవాలి. నిమ్మకాయలు పిండగా వచ్చిన రసం 1 టీ గ్లాసు, 100 ml. నిమ్మ రసం పిండేటప్పుడు ముందుగా ఆ గిన్నెలో 2 కల్లులు ఉప్పు వేసి అందులో నిమ్మరసం పిండాలి. ఉప్పు వేయకపోతే నిమ్మరసం చేదు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మామిడి అల్లం 20 గ్రాములు, 3 ఇంచుల ముక్క, పచ్చిమిర్చి 3, కరివేపాకు 3 రెమ్మలు, పచ్చి శనగపప్పు 20 గ్రాములు, 2 టీ స్పూన్లు, మినప్పప్పు 20 గ్రాములు, 2 టీ స్పూన్లు, వేరుశెనగపప్పు 100 గ్రాములు, 1 టీ గ్లాసు ఫుల్లుగా, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 2, ఉప్పు తగినంత, ఇంగువ 1/2 టీ స్పూన్ లో సగం, పసుపు 1/2 టీ స్పూన్, నూనె 100 గ్రాములు, 1 టీ గ్లాసు. ముందుగా 2 గ్లాసుల బియ్యం శుభ్రంగా కడిగి అత్తెసరు 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసి 1 గంట నానబెట్టి ఉడికించుకున్న అన్నాన్ని ప్లేట్లో పోసి ఆరబెట్టుకోవాలి. నేను పులుసన్నానికి కూడా మామూలు గిన్నెలో అత్తెసరు పెట్టి అన్నం వండేస్తానండి. ఎసరు మరీ పాత బియ్యం అయితే కొంచెం ఎక్స్ట్రా నీళ్లు పడతాయి. మీ బియ్యాన్ని బట్టి నీళ్లు పోసుకోండి. అన్నం మరీ మెత్తగా అవ్వకూడదు, అలాగని మేకులుగా ఉండకూడదు. అన్నం వండిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టి చల్లారబెట్టకూడదు. రూమ్ టెంపరేచర్లోనే అన్నం చల్లారాలి. అప్పుడప్పుడు చిల్లుల గరిటె పెట్టి అన్నం కలుపుతూ ఉంటే త్వరగా చల్లారిపోతుంది. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె వేసి వేరుశెనగపప్పు వేసి చిన్న మంట మీద దోరగా వేయించి బౌల్లోకి తీసుకోవాలి. అదే బాండీలో మిగిలిన ఆయిల్ వేసి కాగాక పచ్చి శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి. అవి సగం వేగాక ఆవాలు, జీలకర్ర, సన్నగా తుంచిన ఎండుమిర్చి వేసి వేయించాలి. అవి కొంచెం వేగాక మామిడి అల్లం, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. అవి లైట్గా వేగాక కరివేపాకు తుంచి వెయ్యాలి. లైట్గా వేగాక పసుపు, ఇంగువ వెయ్యాలి. బాగా కలిపి నిమ్మరసం పోసి తగినంత ఉప్పు వేసి 30 సెకండ్ల తర్వాత స్టవ్ ఆపేయాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే జరగాలి. ఇలా తిరగమూతలో నిమ్మరసం వేయడం వలన తాలింపులో ఉన్న అన్నింటికి నిమ్మరసం పడుతుంది. తాలింపు పెట్టిన నిమ్మకాయ పులుసుని కొంచెం చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన అన్నంలో
ఈ నిమ్మకాయ పులుసు పోసి బాగా కలపాలి. బాగా కలిసాక వేరుశనగ పప్పు వేసి బాగా కలపాలి. ఈ స్టేజ్లో ఉప్పు పులుపు సెట్ చేసుకోవాలి. పులుపు తక్కువైతే నిమ్మకాయ పిండుకోవాలి. ఉప్పు ఏదైనా తక్కువైతే సాల్ట్ చల్లి బాగా కలిపి సెట్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండి తినే కొద్దీ తినాలనిపించే మామిడి అల్లం పులుసన్నం రెడీ. పండుగలప్పుడు కూడా ఈ మామిడి అల్లం పులుసన్నాన్ని తయారు చేసి ఆ భగవంతునికి నివేదన చేయొచ్చండి. ప్లేట్లో వడ్డించుకుని ఆ పులుసన్నంతో కలిపి వీటన్నింటిని కూడా నమిలి తింటూ ఉంటే ఉంటుంది చూడండి. అక్కడక్కడ పప్పులు తగులుతూ నిమ్మరసంలో ఊరిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మామిడి అల్లం ముక్కలు పంటి కింద నలుగుతూ దీని అరోమా లుక్కు చూస్తూ ఉంటే తినేటప్పుడు అదొక రకమైన కిక్కుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇలా సన్నగా తరిగి వేయడం వలన వాటిని పక్కన పెట్టనవసరం లేదండి. అన్నంతోటే కలిపి నమిలేయచ్చండి. ఇవి నిమ్మ పులుసులో కాసేపు నానాయి కాబట్టి మనకు కారం ఏమీ తెలియదు. వీటిని నమిలి తినడం వలన మన బాడీకి మెటబాలిజం కూడా పెరుగుతుంది. పులుసన్నాన్ని మరీ పుల్లగా చేసుకోకండి. మరీ ఎక్కువ పుల్లగా చేసుకుని తిన్నా మన శరీరంలోని అవయవాలు కొంచెం డ్రై అయ్యే అవకాశాలు ఎక్కువ. కొన్ని కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. పులుపు మితంగా వేసుకుని తింటే కన్న తల్లిలా మనల్ని కాపాడుతుంది. ఫ్రెండ్స్, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్కి రండి. నేను చెప్పిన ప్రొసీజర్ యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.